ఫస్ట్ పార్ట్లో అసలు క్యారెట్ ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు, అందులో ఏమేమి వైటమిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ పార్ట్లో అసలు క్యారెట్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏ కలర్ క్యారెట్ తినడం వల్ల ఎటువంటి ఉపయోగాలు తెలుసుకుందాం. క్యారెట్స్ ఒరిజినల్ ఫస్ట్ కలర్ వచ్చేసి పర్పుల్. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లో పండించారు. ఈ పర్పుల్ క్యారెట్స్ ని వైల్డ్ క్యారెట్స్ అని కూడా అంటారు. ఇది కొంచెం బిట్టర్ గా ఉంటుంది. వీటిలో యాంథోసెనేనియన్స్ అనే ఒక క్లాస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి బ్లడ్ వెజల్ ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాదు ఈ క్యారెట్స్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. దానివల్ల మన క్యాన్సర్ సెల్స్ ని గ్రో అవనివ్వవు. న్యూరోలాజికల్ డిసార్డర్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్స్ ని ఉంటే అది తగ్గిస్తుంది. క్రోనిక్ డిసీజెస్ ని రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఈ క్యారెట్స్ ని ఎల్లో గాను వైట్ గాను మిడిల్ ఈస్ట్ లో, నార్త్ ఆఫ్రికాలో, యూరోప్ లో, ఏషియాలో పండించారు. వీటిలో లుయెక్టిన్ అనే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి మన కంటి చూపుకి బాగా యూజ్ అవుతుంది. ఏజ్ రిలేటెడ్ గా వచ్చే డిసీజెస్ ని నుంచి రాకుండా కాపాడుతుంది. బ్రెయిన్ హెల్త్ కి, మెమొరీకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత 16th సెంచరీలో వీటిని ఆరెంజ్ కలర్ లో నెదర్లాండ్స్ లో పండించారు. ఈ ఆరెంజ్ క్యారెట్స్ స్వీట్ గా ఉంటాయి. ఇటు వల్ల మన స్కిన్ హెల్త్ కి, బ్రెయిన్ హెల్త్ కి, అలాగే హార్ట్ హెల్త్ కి, డైజెస్టివ్ సిస్టమ్ కి బాగా యూజ్ అవుతాయి. ఇవి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ అప్ చేస్తాయి. ఆ తర్వాత వీటిని రెడ్ కలర్ లాగా ఇండియాలో మరియు చైనాలో పండించారు. ఇవి చాలా స్వీట్ అండ్ తీయగా ఉంటాయి. వీటిలో హై లాకోపైన్ అనే ఒక పవర్ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇవి మనకి క్రోనిక్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. ఈ రెడ్ కలర్ క్యారెట్స్ తినడం వలన పారాస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీకి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఈ రెడ్ క్యారెట్స్ అనేవి ఒక పొటెన్షియల్ కీ రోల్ గా పనిచేస్తుంది. దేంట్లో అంటే ఇంప్రూవింగ్ ఫర్టిలిటీ, రెడ్యూసింగ్ పెయిన్ అండ్ సపోర్టింగ్ బ్రెయిన్ హెల్త్ లో బాగా యూజ్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తీగా అనిపిస్తే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో చియా సీడ్స్ గురించి తెలుసుకుందాం. అసలు చియా సీడ్స్ అంటే ఏంటి, ఎంత క్వాంటిటీ ఆఫ్ చియా సీడ్స్ తీసుకోవడమే మంచిది అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.